ది లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1954వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన చేసిన ప్రసంగం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. యేసు చాలా క్లిష్టమైన క్షణాల్లో ఈ మాటలు చెప్పాడు. శిష్యులు వారి జీవితమునకు సంబంధించిన చాలా పెద్ద పరీక్షను ఎదుర్కొనబోచున్నారు. దేవుని నుండి ప్రత్యేకమైన బలము వారికి అవసరమైనది. ఆత్మీయంగా చనిపోయిన వారు ప్రార్థించలేరు. చనిపోయిన వారు ఎల్లప్పుడూ నిద్రిస్తూ ఉంటారు. వారు రుచి చూడరు, వినరు, శ్వాస నిశ్వాసలు చేయరు. వారు ప్రార్థించలేరని దేవునికి తెలియను. మనిషిని ఒక ఉన్నతమైన స్థితికి లేపుటకు దేవుని కొరకైన ఒకే ఒక అవకాశము ప్రార్థనా సమయం. ఆయన మనిషిని తనకు సమానంగా చేయాలని కోరుచున్నాడు. మనిషి ప్రార్థించాలని ఆయన కోరుచున్నాడు. ప్రార్థనా వాతావరణంలో మాత్రమే మనిషి ఒక దూతగా తయారవ్వగలడు. ఒక కోడి గుడ్డులో ప్రాణమున్నది. పొదిగినప్పుడు కోడిపిల్ల బయటకు వచ్చును. తల్లి పక్షి యొక్క వేడిమి క్రింద వేచియుండుటకు గుడ్డు వ్యతిరేకిస్తే గుడ్డులోని జీవము త్వరలో చనిపోతుంది. గుడ్డులోనున్న పిల్లతో తల్లి పక్షి, నీవు నావలే తయారవుటకు చేయబడినావు. నా చుట్టూ పెద్ద ప్రపంచం నేను చూడగలుగుచున్నాను. నేను ప్రకృతిని ఆనందించున్నాను. చెట్లు, పచ్చని గడ్డి, నీలి సముద్రాన్ని చూచి ఆశ్చర్యపడుతూ ఉన్నాను. దేవుని సృష్టి యొక్క వైభవము వర్ణనాతీతము. నీవు నా పోలికలో వృద్ధి చెందవలసి ఉన్నావు. నా పరిమాణములోనికి నీవు పెరగవలసి ఉన్నావు. అప్పుడు నీవు ఆశ్చర్యకరమైన స్వేచ్ఛ కలిగి ఉంటావు. నీ ఆహారం కొరకు నేల మన్నును చెరుపుతూ అటు ఇటు పరిగెత్తుచు చెట్టు కొమ్మననున్న గూటికి ఎగురుతూ రాగలవు. నీవు సంతోషకరమైన సమయమును కలిగి ఉండగలవు అని చెప్పుచున్నప్పుడు గుడ్డులోనున్న చిన్నది, ఓ అలాగా, ఆ విషయాలన్నిటినీ నేను నమ్మలేను. ఇప్పుడున్నది నాకు చాలు. నీ రెక్కల క్రింద చాలా వేడిగా ఉన్నది. నన్ను నీ వద్ద నుండి తీసివేయి అని ఆ గుడ్డులో ఉన్న పిల్ల చెప్పిన యెడల అది రూపింపబడదు. గుడ్డులో నుండి బయటకు ఎన్నడూ రాలేదు. మానవుడు అలాంటివాడు. నీవు నావలే తయారవ్వాలని, నేను నివసించు స్థాయిలో నీవు జీవించాలని నేను కోరుతున్నాను. నీలో దైవిక స్వభావం ఏర్పడి స్వేచ్ఛగా నీ ద్వారా క్రియ చేయబడాలని నేను కోరుతున్నాను. అప్పుడు నీవు మాట్లాడినప్పుడు చనిపోయిన వారు జీవంలోనికి వస్తారు. పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వారు, పంది స్వభావాన్ని ప్రేమించువారు మార్చబడతారు అని యేసు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థించమని మనిషికి యేసు చెప్పుచున్నాడు. అయితే మనిషి ప్రార్థించుటకు ఇష్టముగా లేడు. అతడు సంతృప్తి చెందిన వానిగా భావిస్తాడు. అతని హృదయము దుష్టమైన హృదయము. కాబట్టి నాశనము చేయుటకై క్రొత్తగా కనుగొనిన పరికరములను ఉపయోగిస్తాడు. పేతురుకు తాను ఒక సృజనాత్మక శక్తిగా మార్చబడబోతున్నానని తెలియదు. అతడెక్కడికి వెళ్ళినను దుష్టులైన మనుషులు మార్చబడ్డారు. చదువు ఒక నరహంతకుని మార్చలేదు. గొప్ప తాత్వికుల జీవితాలను నేను చదివాను. వారు వారి తత్వాన్ని ఆచరించడానికి ప్రయత్నించారు గాని వాస్తవిక జీవితంలో అది పనిచేయలేదు. వారి అపజయాన్ని వారు అంగీకరించారు. వారు తమను లేక ఇతరులను మార్చలేమని ఒప్పుకున్నారు. ఈ దినము నేను ఎవరిని మోసం చేయగలను, నేడు ఎవరిని నాశనం చేయగలను అని మనిషి యొక్క పాప హృదయం వెదుకుచుండును. సమరయ స్త్రీ యేసును కలిసిన తరువాత ఒక మిషనరీగా మారింది. ఆమె సంపూర్ణంగా మార్చబడింది. వచ్చి నన్ను మార్చిన మనిషిని చూడండి అని చెప్తూ ఇతరులను యేసుని వద్దకు ఆహ్వానించింది. ఒకసారి నేను పట్టభద్రుల సమూహమునకు బోధిస్తూ ఉన్నాను. కొంతమంది ఆర్య సమాజమునకు చెందినవారు అరుస్తూ సమావేశానికి ఆటంకం కలుగజేశారు. నేను మాట్లాడుట ముగించేంత వరకు వేచియుండి ఆ తరువాత వారు మాట్లాడవాలని నేను మర్యాదగా చెప్పాను. వారు, లేదు, మేము వేచియుండము అని చెప్పారు. అప్పుడు నేను, 2 త్రాగుబోతులను తీసుకురండి. ఒకరిని మీరు మీ తత్వము ద్వారా మార్చుటకు ప్రయత్నం చేయండి. నేను నా యేసు ద్వారా మరి ఒకరికి మార్చుటకు ప్రయత్నం చేస్తాను అని సవాలు విసిరాను. మనలో ఎవరు జయిస్తారో చూద్దాము అని చెప్పాను. అదే విధముగా 2 వ్యాధిగ్రస్తులను తీసుకుని వారి కొరకు ప్రార్థన చేద్దాం.
నీవు త్రాగుబోతును మార్చి రోగిని స్వస్థపరిచినట్లయితే నేను నిన్ను వెంబడిస్తాను. నీవు ఓడిపోయినట్లయితే నన్ను వెంబడించవలసి ఉంటుంది. ఈ సవాల్ను తీసుకొనుటకు వారు ఇష్టపడలేదు. గమనిస్తూ ఉన్న ఇతర హైందవులు నాకు వ్యతిరేకముగా లేచిన వారిని సవాల్ను అంగీకరించమని బలవంతం చేశారు, కానీ వారు నెమ్మదిగా ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు.